ఊర్లో ఒక విధవరాలైన తల్లి ఉంది. ఆ తల్లికి ఒకే ఒక కొడుకు. ఆ కొడుకుని బాగా చదివించి ఒక ఉద్యోగం, మంచి పెద్ద ఉద్యోగం రావాలని ఆ తల్లి కోరిక. ఆ తల్లి కోరినట్టే ఆ పిల్లవాడు మంచిగా చదువుకున్నాడు, ఆర్మీలో జాబ్ పొందుకున్నాడు. జాబ్ వచ్చింది, బాగున్నాడు, ఆ పరిస్థితులంతా కూడా మెరుగైంది, వారు మంచి ఇల్లు కట్టుకున్నారు, అంతా కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఆ తల్లికి మళ్ళీ ఇంకో కోరిక వచ్చింది. నా కొడుకు మంచిగా సెటిల్ అయ్యాడు కదా, ఇక వాడికి ఇంకేముంది, ఎవరైనా చూసి ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చేస్తే బాగుండు అని చెప్పి ఆ తల్లి కోరుకుని ఇది పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించింది. ఆ తల్లి ఆశించినట్టే చక్కటి అందమైనటువంటి అమ్మాయి దొరికింది, వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత వివాహం కొరకు ఆ పిల్లవాడు సెలవులు పెట్టుకున్నాడు, వచ్చాడు. మరి పెళ్లి ఘనంగా జరిగింది. అయిపోయినాక మరి కొంత ఆయన అటు ఇటు తన భార్యను పట్టుకుని తిరగడానికి ప్లాన్ చేసుకున్నాడు. అన్నీ బాగానే జరిగింది. హఠాత్తుగా ఆ పిల్లవాడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. యుద్ధం జరగబోతుంది ముమ్మరంగా, కనుక నువ్వు ఇమ్మీడియట్గా నీ యొక్క సెలవులు క్యాన్సిల్ చేయబడి నువ్వు వచ్చేయాలి, వాపస్ వచ్చేయాలని చెప్పి అంటే చాలా నవ దంపతులు చాలా బాధపడ్డారు. సర్లే బాధపడద్దు అమ్మాయి, నేను తొందరగా వెళ్ళి వచ్చేస్తాలే, అక్కడ అయిపోయినాక నేను ఎలాగైనా రిక్వెస్ట్ చేసి మళ్ళీ నేను వచ్చేస్తానంటే మళ్ళీ ఎప్పుడు వస్తారోనండి అని చెప్పి అనేసరికి బాధతోనే ఇద్దరు కూడా అతను వెళ్ళిపోవడం జరిగింది. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక ఉత్తరాలు రాస్తున్నాడు. ఇక్కడ పరిస్థితులు మారిపోయింది, నేను వస్తాలే అని చెప్పాడు. అయితే అక్కడి నుంచి తాను ఉంటున్న స్థలం నుంచి వేరే స్థలానికి అతన్ని పంపిస్తున్నారు. అక్కడ పరిస్థితులు బాగాలేదు, అక్కడ నువ్వు వెళ్ళాలని చెప్పి ఈ రెజిమెంటల్ నుంచి ఇంకొక రెజిమెంటల్కి అక్కడ యుద్ధానికని పంపిస్తున్నారు. అయితే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఉత్తరం రాశాడు. ఒక సంతోషకరమైన విషయం నీకు చెప్తున్నానంటే, నేను పలానా ఊరు వెళ్తున్నాను, మన ఊరి మీద నుండి వెళ్తున్నాను కాబట్టి నువ్వు పలానా రోజు వస్తున్నాను, పలానా ట్రైన్కి వస్తున్నావు, పలానా టైంలో వస్తున్నాను, నువ్వు సిద్ధంగా ఉండి రావాలి, నన్ను కలుసుకోవాలి ట్రైన్కి, స్టేషన్కి వచ్చి అంటే ఆ మాట వినగానే ఎగిరి గెంతేసింది ఆ అమ్మాయి. అలాగే తన తల్లి కూడా సంతోషించింది. ఇద్దరు కలిసి ఇక ఆ టైం రానే వచ్చింది, తెల్లారి వెళ్ళాలి. రాత్రి అంతా పిండి వంటలు చేసుకుంటూ నిద్ర లేకుండా వారు పిండి వంటలు చేసుకుని సిద్ధపడిపోయి పొద్దున్నే ఆ ట్రైన్ రాకుండానే 2-3 గంటల ముందే వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిపోయారు. తన భర్త ఎప్పుడు వస్తారో, తన కొడుకు ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు బ్యాడ్ లక్ ఏంటంటే ట్రైన్ లేట్ అయింది. లేట్ అవుతుంది, ఇంకా లేట్ అయ్యేసరికి బాగా అలసిపోయారు. చూస్తూ ఉంది, కానీ ఆమెకు బాగా నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి ఇద్దరు నిద్రపోయారు. నిద్రపోయినాక ఏం జరిగిందంటే ఈ లోపల ట్రైన్ రానే వచ్చేసింది, అనౌన్స్మెంట్ జరిగింది, ట్రైన్ వచ్చేసింది. అయితే ఆ అబ్బాయి కేకలు వేస్తున్నాడు. తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాడు, నా భార్య చాలా అందంగా ఉంటుంది, నా భార్య నా కోసం వచ్చింది, స్వీట్స్ చేసిందంట, చాలా చేసిందంట అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దూరం నుంచి ఆ ట్రైన్ నుంచి బయటకు వచ్చి తన భార్య కోసం చూస్తున్నాడు. ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చేసింది, కానీ భార్య